ఆడపడుచు దేవతే. 1000 జన్మలెత్తినా నీకు అనుకువ సహనం రాదు. అలాంటి అర్చన మీద నిందలు వేసి ఇంట్లో నుంచి గెంటించడానికి నీకు మనసులా వచ్చిందే? ఆ మాట మమ్మల్ని కాదు, వెళ్ళి దీన్ని గెంటించమని చెప్పిన శ్రీకర్ని అడగండి. కట్టుకున్న భర్తే ఎందుకు అసహించుకున్నాడో వెళ్ళి కనుక్కోండి. ఇన్నాళ్ళు అర్చన లేకుండా బతకలేనన్నవాడు ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నాడో మీరే వెళ్ళి అడగండి. అంతేకాని మా మీద చిందులేస్తే మాత్రం ఊరుకునేది లేదు. అయితే ఆయనతోనే తేల్చుకుంటాను. ఎందుకు నా చెల్లిని దోషిని చేశారో, ఎందుకు నా చెల్లి ఈ నిందను మొయ్యాల్సి వస్తుందో అతగాడిని అడుగుతాను. వద్దన్నయ్య, ఆయనేది వినే పరిస్థితిలో లేరు, అర్థం చేసుకునే స్థితిలో అంతకన్నా లేరు. నేను తప్పు చేయలేదని, ఏ పాపం ఎరగనని ఈ ప్రపంచంలో ఎవరు నమ్మకపోయినా ఆయన నమ్మితే చాలనుకున్నాను. కానీ నాకు నిరాశ మిగిలింది. ఆయన నన్ను అసహించుకుంటున్నారు. ఏం చేయను? నేనే తప్పు చేయలేదని ఎవరికి చెప్పుకోనన్నయ్య. అర్చన, ఊరుకు. నేను మీ అన్నయ్యనమ్మా. ఎవరు నమ్మినా నమ్మకపోయినా నా చెల్లి ఏ తప్పు చేయలేదని నేను నమ్ముతాను. నీ గురించి నాకు తెలీదా? చూడమ్మా, వాళ్ళ కండిషన్ ప్రకారమే నిజానిజాలు నిరూపిద్దాం. తప్పుడు మాటలు విని నీకు అన్యాయం చేస్తున్న శ్రీకర్ కళ్ళు తెరిపిద్దాం. నీకు నేనున్నాను, నువ్వేం భయపడకు. అర్చన, తప్పేదో ఒప్పేదో తేలే వరకు, అందరి లెక్కలు సరిచేసే వరకు నువ్వు ఈ పాప ఈ ఇంట్లోనే ఉంటారు, ఉండాలి. కాదనే హక్కు ఎవ్వరికీ లేదు. నేను తిరిగి వచ్చే వరకు నా చెల్లిని పల్లెత్తి మాటనా, నా చెల్లి వైపు కన్నెత్తి చూసినా నరికి పారేస్తాను. పద కావేరి. ఇప్పుడొచ్చిన ఆంటీ అంకుల్ మంచి వాళ్ళమ్మా. ఇక నీకేమీ కాదు, నిన్నెవరు ఏమీ అనరు. ధైర్యంగా ఉండమ్మా. ఇదేమిటే, నడి రోడ్డు మీదకి నెట్టేస్తే నట్టింట్లో తిష్టవేసి కూర్చున్నారు? టైం రివర్స్ అయింది బామ్మ. బ్యాడ్ లక్. సార్, ఈ ఫైలు తర్వాత చూస్తానులే.